నమస్తే, దిస్ ఇస్ రమాదేవి కుల్కర్ణి. 2019 నుంచి నిర్వహించబడుతూ ఉన్నటువంటి కణిక సాహిత్యం సామాజిక సేవా విద్యారంగ వేదిక అనబడే వాట్సాప్ సమూహం ద్వారా సాహిత్యానికి సేవనందిస్తూ చేస్తున్నటువంటి నా ప్రయత్నంలో భాగంగా సహకరిస్తున్నటువంటి కవులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మా కణిక కవి చెప్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఈ కవిత్వాన్ని అందరూ వినండి, కవిత్వం యొక్క గొప్పదనాన్ని ఆస్వాదించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యునాప్రో ఫర్ యూత్ నేషన్ ప్రాపర్టీ యువత లోపల ఒక చైతన్యాన్ని తీసుకురావడం కోసము, సాహిత్యం ద్వారా కలం ద్వారా అందరి లోపల ఒక శక్తిని నింపడం కోసం సాహితీపరంగా చేస్తున్న మా యొక్క ఈ సేవను ఆదరిస్తారని నమ్ముతూ, మా కవి ద్వారా గానం చేయబడుతున్నటువంటి చక్కని కవితను విని ఆదరిస్తారని నమ్ముతున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే అండి. నాకు నచ్చిన కవిత శ్రీమతి రమాదేవి కులకర్ణి గారి కణిక సమూహం నుంచి జాలువారుతున్నది. నా పేరు ఎలమర్తి మంజుల, ఊరు విశాఖపట్నం. స్వీయ రచన. కవితా శీర్షిక వేదన ఊహ జీవితం. ఈ కవిత రాయుటకు కారణం సమాజంలోని నేటి యువత ప్రేమ, పెళ్లి, విడాకులు అంటూ అస్తవ్యస్తమైన జీవితం గడుపుతున్నారు. ఎలా ఉన్నారో ఎలా ఉండకూడదో అని తెలియజేయటానికి చేసే చిన్న ప్రయత్నం. మీకు తెలుసా, నేను అందరిలాంటి ఆడదానినని, నాకు ఒక మనసు అనేది ఉంటుందని, నన్ను ఒక మనిషిగా ఎందుకు గుర్తించరని నా మనసు పదే పదే వేధిస్తున్నదని. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త అన్నాడు లావని, ఇష్టం లేని మెట్టినిల్లు అంది మరణించమని, ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితిని మీకు నా ఊహల్లో అనుకున్నది తెలియజేయాలని, ధనం లేకున్నా గుణం ఉండాలని, పచ్చడి మెతుకులే పరవాన్నము అని, పూరి గుడిసే పెద్ద భవంతి అనుకొని భర్త తోడు నీడగా ఉంటే చాలు భాగ్యమని, ఎంబీబీఎస్ ఇంజనీరింగులు చదవక్కర్లేదని, ఎదుటివాని మనసు అర్థం చేసుకుంటే చాలని, ఎదలో ఒకరికొకరు ఒదిగి ఉండాలని, ఎవరు ఏమన్నా ముందడుగు వేయాలని, పిల్లలను చక్కగా చదివించాలని, 10 మందికి మేము ఆదర్శం అవ్వాలని, మమ్మల్ని చూసి ప్రతి ఒక్కరూ ప్రేరణ పొందాలని, ఈ జంట ఎంతో మందికి స్ఫూర్తి కావాలని ఆశీర్వదించండి, నా ఊహ నిజమవ్వాలని. ధన్యవాదములు. అందరికీ నమస్కారం. నా పేరు ఆత్మల్ల కృష్ణదాస్, నంద్యాల. కణిక సమూహం ద్వారా నా కవిత వినిపిస్తున్నాను. నా కవిత శీర్షిక ఎంతుంటే అంత హాస్య కవిత. పక్కింటి పంకజాన్ని పొద్దున్నే చూస్తూ నటన పిచ్చి పట్టింది మా ఇంటావిడకు. ముద్దులకే మిత్రవిందలా ఉండాలంటే నాజూకైన కాజల్లా ఉండాలి కానీ మర్దకాజా మొహంలా నీలా కాదు అంటే ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు చెంపులు తపేలాలు నాపై విసురుతూ జరగండి 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 అంటుంది. తెలుగు పలకడం సరిగా రాదు కానీ తెలంగాణ శకుంతలలా కత్తి పట్టుకొని భోజిస్తుంది. ఈ సతాయింపుల కోపమంతా చెవుడీలపై చూపుతుంటా, కరకర నములుతూ కొర చూస్తూ. మా పెళ్లి సంబంధం కుదిర్చిన పంతులు కనిపిస్తే కసిగా పీక కొరకాలనుకున్నా. రక్తం తాగడం అలవాటు లేక మానుకున్నా. కొత్త వంటకాలు చేయలేక తినలేక వినాయకుడి సినిమాలో కృష్ణుడిలా ఉన్న నేను గుండమ్మ కథలో రమణారెడ్డిలా తయారయ్యా. తాను దూర సందు లేదు కానీ మెడకో డోలు అన్నట్టు నాతో కూడా నా కాదు మొర్రో అని అంటున్నా నన్ను కూడా నటించమంటోంది. అయ్యా అనిల్ రావిపూడి డైరెక్టరు, ఎక్కడున్నావయ్యా? ఎంతుంటే అంత నీకే ఇస్తా, నన్ను కూడా నటుణ్ణి చెయ్యవయ్యా డైరెక్టరు. ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం కల్పించిన సమూహ నిర్వాహకురాలు, అధ్యక్షురాలు
సాహిత్య సామాజిక కార్యకర్త సేవకురాలు అయినటువంటి రమాదేవి కులకర్ణి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ ఆకుమల్ల కృష్ణదాస్, నంద్యాల.